వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. తెలంగాణ రాష్ట్ర టెలిఫోన్ ట్యాపింగ్ కన్ఫెషన్ స్టేట్మెంట్లు కాకారెత్తున్నాయి. భుజంగరావు తిరుపతన్న ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలనాత్మకమైనటువంటి కథనాలు, ఒక్కసారి రాష్ట్ర యంత్రాంగాన్ని కుదిపేసేటటువంటి విషయాలు ఉండడం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కొంతమంది కకృతి జర్నలిస్టుల కాక్సుల కకృతి పడి కన్ఫెషన్ స్టేట్మెంట్లలో వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయడం అనేటటువంటిది భుజంగరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంధ్యా రియల్టర్స్ అధినేత శ్రీధర్ రావు గారిని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశామనేటటువంటి అంశాన్ని స్పష్టంగా తెలిపారు. మరోపక్క హైకోర్టు సిట్టింగ్ జడ్జిల పైన కూడా టెలిఫోన్ ట్యాపింగ్ కొరడా చేసినట్టు భుజంగరావు గారు స్పష్టం చేశారు. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ ఉదాంతం జ్యుడిషరీ విభాగానికి అంటుకోవడాన్ని ఎలా చూడాలి, ఇది రాజ్యాంగాన్ని ఏ రకంగా మనకు నిర్వచిస్తుందనేటటువంటి అంశాన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు మనతో పాటు స్పెషల్ డిబేట్లో నేరళ్ళ మల్యాద్రి గారు, రిటైర్డ్ జిల్లా జడ్జి, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఆయనతో పాటు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అమర్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనకు అందుబాటులో ఉంటారు. మల్యాద్రి గారికి మొదటగా మీతో ప్రారంభిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు ఏది చర్చించినా కానీ టెలిఫోన్ ట్యాపింగ్ గురించి అనేటటువంటి వివాదాస్పదమైనటువంటి చర్చలు కొనసాగుతున్నాయి. ఏకంగా సిట్టింగ్ హైకోర్టు జడ్జిలను సైతం ఫోన్ ట్యాపింగ్ రాడార్లోకి తీసుకున్నట్టు సంచలనాత్మకమైనటువంటి కన్ఫెషన్ కథనాలు అందరినీ కంగారు పెట్టిస్తున్నాయి. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం పైన? అందరికీ నమస్కారం అండి. ప్రత్యేకంగా మీకు, మీ యాజమాన్యానికి చాలా మంచి ఇంపార్టెంట్, అందరి మనసుల్లో హృదయాల్లో ఒక వెలితి, ఒక ఇబ్బంది ఏర్పడిన ఒక సందర్భం ఇది. ఇది నమ్మలేని నిజమా, నమ్మలేని అబద్ధమా? ఈ కన్ఫెషన్ అసలు నిజమనేది అంటే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లు చదివినాక మాత్రం ఇప్పుడైతే నమ్మాలి. జర్నలిస్టుల ముసుగులో TV5 సాంబశివరావు ఎన్ని అగత్యాలకు పాల్పడ్డాడు, అదేవిధంగా పోలీసుల ముసుగులో లాస్ట్కు హైకోర్టు జడ్జిలను సైతం స్కానర్ల కిందకి తీసుకొచ్చినటువంటి వైనం బట్టబయలైంది. ఇప్పుడైతే నమ్మాలి మల్యాద్రి గారు. ఇది నమ్మలేని నిజం అయితే మటుకు చాలా దారుణం, అమానుషం, అన్యాయం, అక్రమం. దీనివల్ల ఎవరు లబ్ధి పొందారో వాళ్ళు ముందు కనువిప్పు కలగాలి వాళ్ళకి. ఇది ఇలా చేయొచ్చా? ప్రజాస్వామ్య ఉనికికి ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. అధికారం, డబ్బు, లేకపోతే పేరు ప్రఖ్యాతలు, వీటి సముపార్జించేందుకోసం చాలా రకాలైన వ్యక్తులు చాలా పద్ధతుల్లో చేస్తారు. కానీ రాజకీయాన్ని, లేకపోతే ఏదో ప్రజలు నమ్మి అధికారం మనకిచ్చిన పవర్ని వాడుకొని ఒక దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఫిలసాఫికల్ ఐడియాస్ని ఒక్కసారి ఆలోచిస్తే చింతిస్తున్నాను. చాలా తప్పండి ఇది. మీరు కూడా ఒక జిల్లా పరిస్థితి, మల్యాద్రి గారు మీరు కూడా ఒక జిల్లా జడ్జిగా విధులు నిర్వహించారు. జడ్జిలకు ఉండేటటువంటి ఇమ్యూనిటీ పవర్స్, ఒకవేళ వాళ్ళను ట్యాపింగ్ స్కానర్లోకి ఏ సందర్భాలలో తెస్తారు స్వయంగా? అంటే ఇందులో పొందపరిచినటువంటి వివరాల ప్రకారంగా మిస్టర్ జస్టిస్ శరత్ గారి ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగిందనేటటువంటి వాస్తవాన్ని భుజంగరావు గారు అడిషనల్ ఎస్పీ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఒప్పుకున్నారు. నేనైతే అది నమ్మటం లేదండి. ఒక హైకోర్టు న్యాయమూర్తి యొక్క టెలిఫోన్ విషయంలో కానీ, లేకపోతే ప్రైవసీ విషయంలో కానీ అటువంటిది ఏదన్నా కనుక ఉంటే ఎవరికైనా సరే అది కోర్టు ధిక్కరణ అవుతుంది. కారణం ఏంటంటే వారి యొక్క విద్యుత్ కర్తవ్యం, అంటే వారి డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్లో
ఇది ఇంటర్ఫీరెన్స్ అనమాట, అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ జస్టిస్. ఇండిపెండెంట్ గా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎలా అందరికీ ఉంటుందో దాంట్లో పాటు ఒక బాధ్యత కూడా జడ్జెస్ మీద జ్యుడిషియల్ డిస్క్రిప్షన్ ఎక్సర్సైజ్ చేసేందుకోసం కొంత వేవ్ లెంగ్త్ ని ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఏ తీర్పు యొక్క రిజల్ట్ ఆఫ్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందని. దాన్ని రాసే కోసం రీజన్స్ గురించి ఆలోచిస్తుంటారు. ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే జడ్జెస్ కి సంబంధించి ఏదైనా నిజంగా ట్యాప్ చేయాల్సిన పరిస్థితి వస్తే తెలంగాణ రాష్ట్రం రాకముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సందర్భాల్లో సిబిఐకి సంబంధించిన అధికారులు కొంతమంది జడ్జెస్ కాదు కానీ జడ్జెస్ కి సంబంధించిన వ్యక్తులు, అంటే వాళ్ళు ప్రైవేట్ గా పెట్టుకున్నటువంటి ఎంప్లాయీస్ కానీ కార్ డ్రైవర్స్ కానీ అటువంటి వాళ్ళని వాళ్ళ ఫోన్ని ట్యాప్ చేసి వారి ద్వారా జడ్జెస్ మూమెంట్స్ తెలుసుకొని ప్రాపర్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ జడ్జెస్ మీద కూడా వాళ్ళు అగైనెస్ట్ గా యాక్టివిటీస్ చేస్తున్నారని తెలిసి కొన్ని చర్యలు తీసుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఫలానా జడ్జి గారు ఆయన ఏ విధంగా చేయబోతున్నారు, దానివల్ల ఎవరికి ఏం లాభం జరుగుతుంది, మనకు అనుకూలంగా దాన్ని ఎలా చేయాలి అనే ఉద్దేశంతో కొంత చేసినట్టుగా కనపడుతుందంటే చాటుగా వింటం ఏందండి. జడ్జీల ఫోన్లు చాటుగా వింటం కాదు, ఒక రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వాళ్ళ ఫోన్లని ట్యాప్ చేసి వింటాం అన్నమాట. ఇదే కనుక నిజమైతే దాన్ని దేనికోసం చేశారో దానికి వెనక ఎవరున్నారో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు రాజ్యాంగ రీత్యా కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. టెలిఫోన్ యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ లో గతంలో కూడా మనం చెప్పుకున్నాము, దాని పనిష్మెంట్ చాలా తక్కువ, 3 years బెయిలబుల్. కానీ ఇక్కడ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఉంది, కొంతమంది ప్రముఖ న్యాయమూర్తుల లేకపోతే అపోజిషన్ లీడర్ల అటువంటి వాళ్ళ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ అంటే అది డెమోక్రసీని వైలేట్ చేసినట్టు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ టు సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఇటువంటి ఎవరైతే దగ్గర అయితే పర్మిషన్లు తీసుకోవాలో వాళ్ళ దగ్గర తీసుకోలేదో అటువంటి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికారుల యొక్క రోల్ కూడా దీంట్లో ఉంది. వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ వీళ్ళ మీద తీసుకోవాలి. మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఈడీ యొక్క పవర్స్ వాడితే గాని వాస్తవాలు అనేవి బయటికి రావు. ఈ మానిటరీ బెనిఫిట్ మొన్న నేను చదివినప్పుడు ఒక కాంగ్రెస్ కి సంబంధించిన డబ్బు పట్టుకోవటానికి లక్ష్యంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు, ముడుగోడులో కూడా పట్టుకున్నట్టు అలా కొంత కూడా రాయటం జరిగింది. అయితే దీని మీద ఇప్పుడు ఏదో సిబిఐ ఎంక్వైరీ అదంతా మాట్లాడుతున్నారు. అసలు ప్రస్తుతం ఏవైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ కూడా ఒక పాలసీ ప్రకారము దీని మీద వర్కౌట్ చేయాలి. బహుశా ఎలక్షన్స్ రిజల్ట్, దీని ఇన్వాల్వ్మెంట్, ది కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవన్నీ ఉన్నందువల్ల ఏమైనా తొందరపాటు చర్యలు కానీ లేకపోతే తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదేమో. బట్ బహుశా 4వ తారీఖుకి ఎలక్షన్స్ ఇదంతా అయిపోతుంది. కాకపోతే ఈ లోపల కొంతమంది బెయిల్ అప్లికేషన్స్ కి కూడా అప్లై చేసినట్టు. మల్యాద్రి గారు, బెయిల్ అప్లికేషన్స్ వాళ్ళు బయటికి రావాలి, దేశాన్ని ఉద్ధరించాలనేటువంటి సబ్జెక్ట్ డిఫరెంట్ గా ఉంటే జరిగినటువంటి విధ్వంసం, వాళ్ళు చేసినటువంటి అరాచకాలను ఎండగట్టవలసినటువంటి అవసరం మీలాంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులకు ఉంది, ఫేర్ మీడియా కూడా ఉంది. ఎట్లా మీరు అసలు ఏం కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలంటారు ఈ అంశంపై? ఏమంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరి రైట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి గాను అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వేరే యాప్స్ని యూటిలైజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ లాంటి సామాజిక మాధ్యమాలని ప్లాట్ఫామ్లు వినియోగిస్తున్నారు.
అయితే ఇంటర్నెట్ కాల్స్ని పర్యవేక్షించేందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ విశ్లేషణపై ఈ ప్రభాకర్ రావు ప్రణీత్ రావులు కూడా దృష్టి సారించారట. అంటే వాళ్ళు సైంటిఫిక్ గా చాలా అడ్వాన్స్ గా ముందుకు వెళ్తూ ఉన్నారనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఢిల్లీలో పరికరాలు కొన్నట్టు విన్నాం మనం. కొంతమంది అది హైదరాబాద్ లోనే కొన్ని ఆర్గనైజేషన్స్ తో డీల్ చేసి పరికరాలు కొన్నట్టు కూడా విన్నాం. అన్నిటికంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా కొంతమందిని బెదిరించి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో శ్రీధర్ రావు అని ఆయన కొన్నాడట సుమారు 13 కోట్లకి. సంధ్యా గ్రూప్ ఆఫ్ సంస్థల చైర్మన్ అండి శ్రీధర్ రావు. అది నిజమా వాస్తవం మనకు తెలియదండి. కానీ వచ్చిన ఇన్ఫర్మేషన్ అలిగేషన్స్ అవి ఫాల్సా రియలా తెలియదు. కానీ ఆ అలిగేషన్స్ చూస్తే మటుకు ఇది దారుణంగా ఉంది. మొత్తం అసలు బెయిల్ అప్లికేషన్ వాటి సంగతి పక్కన పెట్టండి. ఇమ్మీడియట్ గా ఒక స్పెషల్ కోర్టుని కాన్స్టిట్యూట్ చేసి స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ని నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ డీజీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్యాడర్ లో ఈక్వల్ గా ఉండే వాళ్ళ పర్యవేక్షణలో ఇండిపెండెంట్ వాళ్ళని పెట్టి చేయాలి. ఇమీడియట్ గా ప్రాపర్టీస్ మొత్తం సీజ్ చేయాలండి, ఇంక్లూడింగ్ ద సో కాల్డ్ గ్రేట్ పొలిటికల్ పార్టీస్ లీడర్స్ who are in power, who are responsible for all these things. అది మనం ఇమీడియట్ గా అడగాల్సింది. దాంతో పాటు రికార్డ్స్ ని ధ్వంసం చేశారు, దాన్ని కూడా చూడాలి. రేపు జూలై 1, 2024 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయండి. బహుశా అదొక పెద్ద చర్చ. దాని మీద కూడా నేను చాలా ఛానల్స్ లో డిస్కషన్ చేశాను. ఆ కొత్త చట్టాల యొక్క పవర్ ని లేదా కొత్త చట్టాల్లో వచ్చిన వెసులుబాటుని ఈజీగా సైంటిఫిక్ గా ఫోర్స్నిక్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ని అవన్నింటినీ కూడా అడ్మిట్ చేసుకునే అవసరం విషయాన్ని పవర్ ని బహుశా దీనికి వాడచ్చో వాడకూడదో తెలియదు. ఎందుకంటే ఈ నేరాలు గతంలో జరిగినాయి, ఇప్పుడు రిపోర్ట్ అవుతున్నాయి. కానీ 1/7/2024 తర్వాత నుంచి రిపోర్ట్ కాబోయే అన్ని నేరాలు ఎక్సెప్ట్ సెక్షన్ 106 ఆఫ్ ఐపీస్ అనడానికి లేదు, దానికి వేరే హిందీ చట్టం పెట్టారు, హిందీ పేరు. ఆ ఒక్క సెక్షన్ తప్ప మిగతా అన్ని అమల్లోకి వస్తున్నాయి. దాని తర్వాత జరగబోయే పరిశోధనలు కానీ, దాని తర్వాత జరగబోయే ప్రొసీజర్ కానీ, కొత్తగా వచ్చే అఫెన్స్లు కానీ అయితే మటుకు తీవ్రమైనటువంటి చర్యలు, బహుశా డెత్ పెనాల్టీ కూడా ఉంటదేమో. మలయాద్రి గారు, అంటే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ల కాపీలు అనేటటువంటివి సోషల్ మీడియాలో మనకు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇందులో స్పష్టంగా క్రైమ్ అగెనెస్ట్ ద స్టేట్కు ఎవరు సహకరించారనేటటువంటి వ్యక్తుల పేర్లు, వ్యవస్థల పేర్లు చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళపైన లీగల్ ఫ్రేమ్వర్క్లో ఎలాంటి యాక్షన్ చేపట్టబడుతుంది? అంటే ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ అనగానే ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ పర్టికులర్ వ్యక్తి ఆ నేరంలో పాల్గొన్నాడు లేదా ఆ నేరం యొక్క పాల్గొంట్లో కొంత భాగమైన అతనికి ఉంది, అతను పూర్తిగా నమ్మశక్యంగా అతను చెప్పే విషయాలన్నీ నమ్మే స్థితిలో ఉండాలి. అది కూడా కేసుకు అనుకూలంగా ఉన్నట్టుగా కనిపించాలి. ఇవన్నీ అయిన తర్వాత అడ్మిసిబిలిటీ, రిలవెన్సీ, ఈ రెండు ఖచ్చితంగా కోర్టు గమనిస్తుందండి. ఇది ఎంతవరకు రిలవెంట్, ఎంతవరకు అడ్మిసిబుల్. ఏదో కన్ఫెషన్ ఇచ్చేస్తే అప్రూవర్ అయిపోతే బెయిల్ వచ్చేస్తుంది, దాని తర్వాత ఏదైతే అదైంది అనే తట్టు ఉండకుండా ఆ కన్ఫెషన్ అనేది అడ్మిసిబుల్గా ఉండాలి. అడ్మిసిబుల్గా ఉంటే, అది రిలవెంట్గా ఉంటే ఖచ్చితంగా దానికి ఎవిడెన్సరీ వాల్యూ అనేది ఉంటుంది. బేసింగ్ ఆన్ దట్ కన్ఫెక్షన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కెన్ బి డన్. బేసింగ్ ఆన్ దట్ ఇన్వెస్టిగేషన్ అంటే ఆ కన్ఫెషన్ బేస్ చేసుకొని ఇంకా పరిశోధన జరిపి సాక్ష్యాలను సేకరించి ఉన్న ముద్దాయిల మీద గట్టిగా కేసులు,
కొత్త సెక్షన్లు పెట్టచ్చు. ఇంకా ఎవరినైనా కొత్త ముద్దాయిల్ని యాడ్ చేయాలంటే వాళ్ళని యాడ్ చేయొచ్చు. కేసు పురోగతిని లేకపోతే పరిశోధనని చాలా వేగంగా సీరియస్గా కూడా చేయొచ్చు. కాబట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ ఎ కో అక్యూజ్డ్ ఈజ్ రియలీ అడ్మిసబుల్ అండ్ రిలవెంట్ ఆల్సో. ఎస్, మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు, చెప్పండి. అంటే మీరు గతంలో జర్నలిస్ట్గా పనిచేశారు. మిమ్మల్ని అడిగితే ఈ సబ్జెక్టుకు న్యాయం జరుగుతుందనే కోణంలోనే మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. TV5 సాంబశివరావు గారు ప్రోద్బలంతో ప్రముఖ రియల్టర్ సర్నాల శ్రీధర్రావు గారి దగ్గర 15 కోట్ల రూపాయలు టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులుగా ఉన్నటువంటి భుజంగరావు గారు డిమాండ్ చేశారు. అతని నుండి 13 కోట్ల రూపాయలు ఎలక్ట్రో బాండ్స్ కింద బీఆర్ఎస్ పార్టీకి కట్టించామని చెప్పి అతను పోలీస్ అధికారులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఎట్లా స్పందిస్తారు ఈ అంశం పైన మీరు? శ్రీశైలం గారు, మీకు మల్యాద్రి గారికి ఇంతకుముందు మల్యాద్రి గారు మాట్లాడుతున్న దాన్ని ఏకీవిస్తున్నాను. ఎందుకంటే కో అక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే తీగలాగితే డొంక ఎదుగుతుంది కదా, ఖచ్చితంగా. రెండోది, మీరు జర్నలిస్ట్ గా కాకుండా నేను అడ్వకేట్ గా కూడా కొన్ని బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వలేం. కానీ మీరన్నా సాంబశివరావు గారు కానీ, అంతకుముందు ఐ న్యూస్ ఓనర్ కూడా ఉన్నారు కదా ఈ కేసులో, ఆయన కూడా ఉన్నారు కదా, చాలా మందిని బ్లాక్మెయిల్ చేయడానికి అవసరమైన ఏర్పాటు చేశారని. నిజంగా చెప్పాలంటే పోలీస్ అధికారులకు ఈ న్యూస్ ఛానల్స్ అధినేతలకు మధ్యన సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మనకు తిరుపతి అన్న స్టేట్మెంట్స్ తోని ఈ పైన కూడా ఇంకా తీగలాగారు డొంక కదులుతుంది. పైదాకా కేసీఆర్ గారి పేరు కూడా వస్తుంది. అంటే ఎక్కడ పరిచయం చేశారు వీరిని? ఢిల్లీలో కేసీఆర్ గారి క్వార్టర్స్ లోనే, ఆయన బిల్డింగ్ లోనే పరిచయం చేశారని ఇవన్నీ కూడా తిరుపతి అని చెప్తున్నారు. కనుక ఇవి చూస్తే అంటే ఇన్వెస్టిగేషన్ లో సంధి కాలంలో మనం తీర్పులు ఇవ్వలేం. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎందుకంటే మీడియా సంస్థల అధినేతలను కూడా లోపరుచుకొని వాళ్ళు స్వప్రయోజనం అంటే స్వామి కార్యం చేసిండ్రు, స్వకార్యం కూడా చేసుకున్నారు. మనకు అర్థమవుతుంది. మీరు అన్న పేర్లు సాంబశివరావు గారు కావచ్చు, లేకపోతే ఐ న్యూస్ యజమాని కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ఆయుధం ఇస్తే శ్రీశైలం గారు ఆయుధంతో కూరగాయలు కోయొచ్చు, మడికాయలు కోయొచ్చు. కత్తి స్వభావం కోయడమే అంతే తప్ప దేనికి వస్తున్నాం అనేది ఉండదు కదా. ఇది అంతే. ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం చేశారు వాళ్ళు? మీరన్న 15 కోట్ల ఎట్లా వసూలైనవి అంటే, నిజంగా చెప్పాలంటే ప్రభుత్వానికి వాళ్ళ అవసరం ఉంది కనుక వాడుకునే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనం కోసం ఇతరత్ర మార్గాలు దొక్కిండ్రు. మొత్తం పోలీసు వ్యవస్థ అంతే. ఇప్పుడు ఇందులో ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న అందరు పోలీసులు ప్రభుత్వం చెప్పిన పనులు కొన్ని చేసిండ్రు, వాళ్ళు చెప్పని పనులు కూడా చేసిండ్రు. అంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చిందని మనం అంటాం కదా. రాముడు పోయి లంకకు పోయి సీతను వెతికి రమ్మన్నాడు, కాల్చి రమ్మనలేదు. ఇది అంతే. ఇక్కడ కూడా అంతే. ఏంటంటే ఫోన్ లీగల్ ఏదైతే ట్యాంపరింగ్ ఉందో అది ఇప్పటికి కూడా జరుగుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అనే ఒప్పుకున్నారు. మొన్న ఏమన్నారు? లీగల్ ట్యాంపరింగ్ జరిగేటి లీగల్ గా హోంశాఖ సెక్రటరీ పర్మిషన్ తోని జరుగుతుంటాయి. మా దాకా కూడా రావన్నారు. అది ఎవరికైనా ఏ ప్రభుత్వం ఉన్నా అది కరెక్టే. కానీ ఏదైతే రాజకీయ ప్రత్యర్థుల మీద, తమ రాజకీయ ప్రత్యర్థులు కాకుండా తమ వాళ్ళ మీద కూడా నమ్మకం లేక తమ వాళ్ళ మీద కూడా ఈ ఏదైతే మనకు ఫోన్ ట్యాపింగ్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నారో ఇందులో వాస్తవం ఉన్నది. ఇందులో రెండోది ఏంటంటే, ఒకటేమో రాజకీయ కోణం, రెండోదేమో వ్యాపార కోణం. వ్యాపార కోణం చూస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించడము, సినిమా యాక్టర్లు సెలబ్రిటీస్ పట్టడము, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను చొరబడ్డము, దాని ద్వారా బ్లాక్ మెయిల్ చేయడము. ఇది మానవ మనస్తత్వంలో ఒక అవకాశం ఇచ్చిందే దాన్ని ఎట్లయినా వాడుకుంటారు కదా. మొన్న నిజామాబాద్ చూసినాం శ్రీశైలం గారు, ఒక డయాగ్నోస్ సెంటర్ లో ఒక వాడు ల్యాబ్ అసిస్టెంటా లేకుంటే ఎక్స్రే తీసేవాడా మహిళల న్యూడ్ ఫోటోలు తీసి టెస్ట్ల కోసం వచ్చిన వాళ్ళను వాడు డాక్యుమెంట్ చేయడానికి వాడుకున్నాడే. అటువంటిది పోలీసులకు ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, పోలీసులకు ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది జరిగిందని నేను అంటున్నాను. ఇందులో వీరన్నా ఒక్క సాంబశివరావు కావచ్చు, లేకుంటే ఐ న్యూస్ యజమాని కావచ్చు, వీళ్ళందరూ కూడా పావులుగా అటు ఉపయోగపడుతూనే తాము కూడా విలన్లుగా మారిండని నేను అంటున్నాను. తాము కూడా విలన్లుగా ఈ ప్రయత్నం చేసిండ్రు. పెద్ద ఎత్తున డబ్బు కూడా సంపాదించుకున్నారు అంటున్నారు. ఇవాళ ఛానల్ నడపడం చాలా కష్టం, మీకు తెలుసు. ఒక ఛానల్ నడపడం చాలా కష్టం. ఇతరత్ర మార్గాలు తొక్కితే తప్ప ఈ ఛానల్ నడవలేదు. ఏదో రకంగా అంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి కానీ రకరకాలుగా ప్రయత్నం చేసారు నేను అనుకుంటున్నాను. ఇందులో మీడియా పాత్ర కూడా ఎక్కువ ఉంది. మీరు అన్నట్టు జర్నలిస్ట్ గా మీడియా పాత్ర కూడా చాలా ఎక్కువ ఉన్నది.
మీడియా అమ్ముడు పోయిన మీడియా అయిపోయిన తర్వాత ఇంకా మరి అయిపోయిందంటే అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాడో పట్టుకుందాం. ప్రభుత్వానికి అనుకూలంగా ఉందాం, ప్రభుత్వానికి ఒక్క వ్యతిరేక వార్త రాసినా లేకపోతే ప్రచారం చేసినా వాళ్ళు రేపు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వరు, చిన్న పత్రికలు కానీ మనలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇట్లాంటి అక్రమదారులు దొక్కిరని నేను అనుకుంటున్నాను. అక్రమదారులు దొక్కడం వల్ల చేసుకున్నంత తప్పనిసరి వీళ్ళు అనుభవించాల్సిందే. నేను ఎస్ మలయాద్రి గారు, కన్ఫెషన్ స్టేట్మెంట్ల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగితే కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి పేర్ల ప్రతి ఒక్కరిని కస్టడీలోకి తీసుకునేటటువంటి వెసులుబాటు ఎంతవరకు ఉంది? కన్ఫెషనల్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని పరిశోధన ముందు కొనసాగించవచ్చండి. అలా కొనసాగించే తరుణంలో అది ఒక సాక్ష్యంగా మనకు అప్పటి అడ్మిసిబిలిటీ ఉంది కాబట్టి తర్వాత ట్రయల్లో ఏం జరగద్దు అనేది అది వేరే విషయం. బట్ పరిశోధన చేసేదానికి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి మిగతా ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. కాకపోతే ఏ సెక్షన్ల కింద వాళ్ళ మీద అలిగేషన్స్ వచ్చినాయి అనేది చూడాలండి. ఇప్పుడు 7 సంవత్సరాల లోపల శిక్ష కనుకైతే ఆ యొక్క సెక్షన్లకి నోటీస్ ఇవ్వాలి, 41A నోటీస్. అందువల్లనే ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ అఫెన్సెస్లో కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ మీద పెట్టిన సెక్షన్లన్నీ 7 సంవత్సరాల కంటే తక్కువ పనిష్మెంట్ ఇచ్చే సెక్షన్లు. అయితే ఈ 41A కూడా కొత్త చట్టంలో అమెండ్ అయిందండి. 41A తీసేశారు, దాని ప్లేస్లో 35 వచ్చింది. అది జూలై 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. దాంట్లో 3 ఏళ్ల లోపల శిక్ష కనుక ఉంటే లేదా 60 సంవత్సరాలు పైబడి కనుక వ్యక్తి కనుక ఉంటే అతను అరెస్ట్ చేయాలంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అఫీషియల్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని తదనంతరమే అరెస్ట్ చేయాలి. కాబట్టి అరెస్ట్ విషయానికి వచ్చేటప్పటికే ముద్దాయిల యొక్క ఫండమెంటల్ రైట్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. కాబట్టి అరెస్ట్ కంటే ముందంగా వాళ్ళ మీద ఒక నోటీస్ అనేది ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిపించుకొని దాని మీద వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెయిన్ తీసుకొని తర్వాతనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. కానీ ఈ పర్టికులర్ కేసెస్లో ఎప్పుడైతే సెక్షన్ వాళ్ళ మీద పెట్టే సెక్షన్స్కి సంబంధించి మనం గమనించి చూస్తే డబ్బులు సుమారు 13 కోట్ల రూపాయలు నాకు ఏ ఛానల్ వాళ్ళు వాళ్ళని బెదిరించారు లేకపోతే ఏ అధికారి బెదిరించారు అని పక్కన పెడితే 13 కోట్ల రూపాయలు ఎప్పుడైతే డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి టిఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా వచ్చిందని చెప్పారో అదే విధంగా ఇక ఇతర డబ్బులు కూడా నాకు గతంలో దీని గురించి స్టడీ చేసినప్పుడు బర్తన్ బజారో లేకపోతే ఉస్మానియా హాస్పిటల్ పక్కనున్న కొన్ని స్మగ్ల్డ్ ఏరియాస్ కూడా వెళ్ళి అక్కడ దందాలు చేసే వాళ్ళ మీద కూడా రైడ్ చేసి వాళ్ళు పట్టుకొని వీళ్ళు పట్టుకుంటే వాళ్ళు పరారైపోయారని కూడా మనం చదివాం. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈడీ కనుక ఒకసారి ఎంటర్ అయితే అప్పుడు ఈ నోటీసులు అరెస్టులు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఈడీ యాక్ట్ చాలా పవర్ఫుల్. తర్వాత ఈ డబ్బులకు సంబంధించి అంతా బినామీ వ్యవహారాలన్నీ జరుగుంటాయి. ఒక డబ్బులు ఒక దగ్గర ఉంటాం, ఒక డబ్బులు ఒకరు తీసుకుపోవడం, నేరం ఒకటి చేస్తాడు, డబ్బులు ట్రాన్సాక్షన్స్ వేరే వాళ్ళ పేర్ల మీద జరుపుకుంటారు. సో అవన్నీ బయటికి రావాలంటే పవర్ఫుల్గా యాక్ట్ చేయాలి. యాక్ట్ చేయాలంటే మరి కొన్ని చట్టంలో వెసులుబాటు ఉంది కదా, 7 సంవత్సరాల లోపల శిక్ష కనుక ఉంటే వాడిని అరెస్ట్ చేయకూడదు, నోటీస్ ఇవ్వమని. అందుకని ఏం చేస్తారు, చిన్న వాళ్ళని పట్టుకునేటప్పుడు నోటీస్ ఇచ్చి పిలిపించి వాడు ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్ చూసుకొని వాడు ఎక్స్ప్లెనేషన్ సరిగా లేదని అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఒకవేళ పెద్దవాళ్ళు అంటే పెద్ద నేరాలు చేసిన వాళ్ళు 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులు ఉన్నాయా వాళ్ళు, ఉదాహరణకి ఒక మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది అక్కడ, దానికి 10 years పనిష్మెంట్ ఉంటుంది. అప్పుడు ఇంకా ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసింది అదే అలిగేషన్ మీద కదా, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ని యాడ్ చేశారు. ఇప్పుడు ఈ కేసెస్లో కూడా పోలీస్ ఆఫీసర్స్ అందరి మీద కూడా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వస్తుంది.
ఎందుకంటే వాళ్ళు దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీని బ్రీచ్ చేశారు కాబట్టి. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు టీవీ5కి సంబంధించిన కొన్ని పేర్లు లేదా కొన్ని ఛానల్స్ పేర్లు మీరు చెప్తున్నారు, వాళ్ళంతా గవర్నమెంట్ సర్వెంట్స్ కాదు. అంటే మేము చెప్పడం లేదండి, కన్ఫెషన్ స్టేట్మెంట్లో అక్యూజ్డ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో వాళ్ళ పేర్లు పొందపరిచారు. అదే సార్, పేర్లు పొందుపరిచారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని పరిశోధన చేయాలి. ఆ పరిశోధన చేసేటప్పుడు వచ్చేటువంటి సాక్ష్యాలను బట్టి ఆ సాక్ష్యాలను బేస్ చేసుకొని ఏ సెక్షన్లు వాళ్ళ మీదకి రావచ్చు, ఏ నేరాలు వాళ్ళు చేశారు అనేది ముందు నిర్ధారించుకొని ఆ నేరాలు గనక వాళ్ళు గనక చేసినట్టుగా గనక సాక్ష్యాలు దొరికితే దానికి పడే శిక్షను బట్టి అది 7 సంవత్సరాలు పడుతుందా ఎక్కువ పడుతుందా అనేది ముందు గ్రౌండ్స్ రాసుకోవాలండి పోలీసు వాళ్ళు. అది ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత, ఉదాహరణకి ఒక పర్టికులర్ వ్యక్తి 7 సంవత్సరాల లోపలే గనక ఆయన చేసిన నేరంకి శిక్ష పడేటట్టుంటే అతని మీద అతనికి నోటీస్ ఇచ్చి పిలిపించుకోవాలి. 41A నోటీస్ ఇచ్చి పిలిచిన తర్వాత అతను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ సరిగా ఉంటే అతను బెయిల్ మీద పంపించవచ్చు, లేదా ఇమీడియట్గా అతను అరెస్ట్ చేసి రిమాండ్కి అడగచ్చు. కానీ 7 సంవత్సరాలు దాటిన దానికంటే ఎక్కువ శిక్ష పడే సెక్షన్లు అతని మీద మోపబడే పరిస్థితి వస్తే, ఉదాహరణకి ఇందాక చెప్పినట్టుగా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, గవర్నమెంట్ సర్వెంట్స్ అందరి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది చాలా ఈజీగా దీంట్లో పెట్టబోయే సెక్షన్. అది గనక పెడితే దానికి 10 years ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి వితౌట్ నోటీస్ వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇందాక చెప్పినట్టు ఈ ప్రభుత్వం అంటే ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము అది 2 కారణాల వల్ల, ఒకటి కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల ఉండొచ్చు, లేదా నేను కొన్ని పేపర్లో చదివాను రేవంత్ రెడ్డి గారు చెప్పడం, ఇప్పుడున్న ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళు సమర్థులు, వాళ్ళు ఎవరి మాట వినేవాళ్ళు కారు, మేము ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము వాళ్ళని తగు పరిశోధన చేయమని చెప్పాము. అదేవిధంగా మరొకటి ఏమన్నారంటే, ఇప్పుడు ఎందుకు బారాస ప్రభుత్వం వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అడగటం లేదు? సిబిఐ ఎంక్వైరీ ఒకటి అడిగారా లేదా అనే అవసరం లేదండి. స్టేట్ గవర్నమెంట్ అవసరం అయితే రిక్వెస్ట్ చేసి పెట్టచ్చు. కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి వాళ్లకున్న పవర్స్ తోటి వాళ్ళ అధికారులతోటి పరిశోధన చేపిస్తూ ఉంది. దాని కంక్లూజన్ అని వచ్చే ముందలే సిబిఐకి ఎలా అడుగుతారు? అడగాల్సిన అవసరం లేదు, అడగరు కూడా. కానీ ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, బీజేపీ పార్టీ మొదటి నుంచి ఈ చర్యల్ని ఖండిస్తూ ఉంది. బీజేపీలో ఉన్న కొంతమంది నాయకుల మీద, ముఖ్యంగా ఇప్పుడున్న ప్రెసిడెంట్, ఆయన ప్రెసిడెంట్ కాదు, ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, ఆయన ఎన్నికల్లో నిలబడ్డప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అరవింద్ రావు బయటకు వచ్చిన తర్వాత, అరవింద్ రావు ఆయన పేరేదో ఉంది, ఆయన ఫోన్ ట్యాప్ చేసి అని అంటున్నారు కాబట్టి, డబ్బులు కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి, ఎందుకు వాళ్ళు లెటర్ పెట్టి లేకపోతే పవర్స్ యూజ్ చేసి ఈడీని ఎంటర్ చేయటం లేదు? ఈడీ ఎందుకు సైలెంట్గా ఉంది? ఈడీ అనేది స్టేట్ గవర్నమెంట్ అడగాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఇట్ కెన్ టేక్ యాక్షన్ వన్స్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఇల్లీగల్గా జరిగినాయి అని తెలిస్తే. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ద్వారా కాకపోయినా కానీ ఈడీ ద్వారా ఎంటర్ అయ్యి ఈడీ ఖచ్చితంగా పరిశోధన చేసి, ఈడీ కనుక ఎంటర్ అయితే నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు గ్రౌండ్స్ రాసి ఈ గ్రౌండ్స్ వల్ల మేము అరెస్ట్ చేస్తున్నామని డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు. ఈడీ కనుక అరెస్ట్ చేస్తే ఈడీ కోర్టులో బెయిల్ రావడం అనేది చాలా కష్టం. అట్లా బెయిల్ రానందువల్ల పోలీస్ కస్టడీకి అందరు ముద్దాయిలు దొరుకుతారు. పోలీస్ కస్టడీకి ముద్దాయిలు దొరికినప్పుడు ఇంకా ఎక్కువ తీవ్రంగా త్వరగా త్వరితగతిన పరిశోధన చేసి సాక్ష్యాలని సేకరించే అవకాశం ఉంది. మల్యాద్రి గారు మళ్ళీ వస్తాం. బండారు రామ్మోహన్ రావు గారు, భుజంగరావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అందరూ అంటే మానవత్వ విలువలకు అది గొడ్డలి పెట్టుగా భావించవచ్చు. 2 అగ్రగామి ప్రైవేట్ హాస్పిటల్ల వేదికగా అక్రమ నగదు రవాణాకు పాల్పడ్డట్టు ఆయన స్టేట్మెంట్లో మెన్షన్ చేశారు. ప్రధానంగా యశోద ఆసుపత్రి.
యశోద ఆసుపత్రి అంటేనంటే ఎన్నో అంటే వాళ్ళు మెడికల్ ఫీల్డ్లో కానివ్వండి, ఇతర ఫీల్డ్లలో కానివ్వండి, ఒక ఐకానిక్ ఆర్గనైజేషన్గా ఇప్పటివరకు అనుకున్నాం. కానీ ఒక అనెథికల్ యాక్ట్స్ కూడా వాళ్ళు కేంద్ర బిందువులుగా మారారంటనంటే ఇది సమాజం పైన ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? అంటే వైద్యం చేయాల్సిన చోట ఇట్లాంటి పనులు చేశారు, మనకు అర్థం అవుతుంది. యశోద హాస్పిటల్ అనగానే ఒకే సామాజిక వర్గానికి చెందిన, ఇప్పుడు మీడియా సంస్థలు కానీ ఒకే సామాజిక చెందిన వర్గానికి చెందిన పోలీసు అధికారులు కానీ వీళ్ళందరూ కుమ్ముక్కు అయింది మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి, మొత్తం ప్రభాకర్ రావు గారి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా కింద దాకా ప్రభుత్వంలో ఎవరున్నారో పోలీసులు ఎవరున్నారో వీళ్ళందరూ అనుకోకుండానో అనుకోనో కాకతాళీయంగా కావచ్చు, లేకుంటే నిజంగానే అనుకోనే చేయొచ్చు కనుక ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయింది ఒకటి. రెండోది మీరు అన్న అప్రూవర్ గా మారిన దస్తగిరికి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మనకు వివేకానంద గారి కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన తర్వాతనే మీకు చాలా మంది చేర్చింది, అవినాష్ రెడ్డితో సహా చేర్చడం జరిగింది. అంతకుముందు లేదు కదా వీళ్ళు కేసుల్లో. ఇప్పుడు కూడా అంతే అంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నిన్న మనకు కవిత అడ్వకేట్ మన లిక్కర్ కేసులో చూసుకుంటే కేసీఆర్ గారి దాకా ఇన్వాల్వ్ అయ్యిండ్రు అని చెప్పే క్రమంలో చూస్తే అది తప్పు అని వాళ్ళ అడ్వకేట్ వాదించవచ్చు. కానీ అక్కడ అందులో ఉన్న వాళ్ళే చెప్పారు కదా పేర్లు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇప్పుడు మీరు అన్న మీడియా సంస్థల వాళ్ళ పేర్లు చెప్పినా, యశోద ఆసుపత్రిలో ఈ డబ్బుల మార్పిడి జరిగిందని చెప్పినా కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే దొంగ చీకటి రెండు ఒకటే నాకు అనిపిస్తుంది. అంటే ఇందులో మీరన్న ఏవైతే ఆ వెసులుబాటు లీగల్ గా చేసే కొందరిని ఎవరు చేయమన్నారో చేసుకుంటూనే వీళ్ళకి ఇష్టమైన వాళ్ళను లేకుంటే వీళ్ళకి వ్యతిరేకులను వీరు డబ్బులు వచ్చేది 3 రకాలు చూసుకున్నారు శ్రీశైలం గారు. ఒకటేమో వీళ్ళు ప్రభుత్వం చేయమని పనులు చేసుకుంటూ వచ్చారు. ఒకటి ప్రభుత్వానికి వ్యతిరేక వర్గం రేవంత్ రెడ్డి గారు, స్వయంగా రేవంత్ రెడ్డి గారి ఫోనే ట్యాప్ అయింది. అట్లాగే వ్యతిరేక వర్గం ప్రతిపక్షాల ఫోన్ ట్యాప్ చేస్తూనే కేసీఆర్ గారు లేకుంటే మన ప్రభుత్వం చెప్పినట్టు మన పార్టీ చెప్పినట్టు కొందరు తమ సొంత పార్టీ వాళ్ళనే చేశారని హరీష్ రావు కూడా అందులో బాధితులు అంటున్నారు, ఆయన నిందితులు కూడా అంటున్నారు. అందుకనే మనకు వార్ రూమ్స్ అని ఎక్కడెక్కడ సిరిసిల్ల, గజ్వేలు, సిద్దిపేట, మనకు ఇంకొక సేమ్ సామాజిక వర్గానికి మనకు పాలకుర్తి, ఈ 4-5 చోట్ల మనకు వార్ రూమ్లు కనుక్కున్నాయి. ఇవన్నీ చూస్తే ఏంటంటే వీళ్ళందరూ కనుక అంటే అనుకోనే ఈ వార్ రూమ్స్ పెట్టుకొని ఇక్కడ చేశారు అన్నది ఒకటి. రెండవది తిరుపతి స్టేట్మెంట్ లో చూసుకుంటే మీకు ప్రతిపక్షాల డబ్బులు ఎక్కడెక్కడ పట్టుకుని చెప్తున్నారు కదా, మనకు సాక్ష్యం కూడా ఉంది ఎక్కడ పట్టుకున్నారు, ఏ డబ్బులు ఎవరికి పట్టుకున్నారు అనేది. రెండోది ఫామ్ హౌస్ కేసు కూడా ఇంక వెలుగులోకి రావాల్సింది శ్రీశైలం గారు. ఫామ్ హౌస్ కేసులో తన వాగే రోహిత్ రెడ్డి ఎక్కడ బయటపడ్డాడు, తాను కుట్ర చేస్తుంటే ఆ కుట్ర ప్రభుత్వానికి తెలిసింది అన్నాక ఆటోమేటిక్ అప్రూవర్ గా మారినట్టు ఎవరు రకంగా చెప్పానంటే ఆయన ఏమన్నాడు, నేనే పిలిపించాను, నేనే లీక్ చేశాను అన్నాడు. ఆయన లీక్ చేసిన నేను అనుకుంటలేను, మన కేసీఆర్ గారు లేకపోతే ఈ పెద్దలందరూ కలిసి మొత్తం మీద ఈ కనుక్కునే దిశలో రోహిత్ రెడ్డి మనకు ఆయన బయటపడ్డాడని నేను అనుకుంటాను. దాంతో పాటు ఒక మాట కూడా చెప్పుకోవాలి, మనం ఇక్కడ మన సెక్షన్లు అప్లైబుల్ ఎవరికి అవుతున్నాయి, కేవలం మనకు ఎవరైతే పెద్దవాడు ఉన్నారో వాళ్ళకి అప్లై అవుతున్నాయి. మామూలు జేబు దొంగనో లేకుంటే ఇతరత్ర చూస్తున్నామా తీసుకొచ్చి లోపల పడేస్తున్నారు కదా. దాంతో పాటు సిబిఐ మన రాష్ట్రంలోకి రావడానికి ఇంతకుముందు మల్యాద్రి గారు చెప్పినట్టు దానికి పర్మిషన్ అవసరం, ద్వారాలు మూసేసినాం. కానీ ఈడీకి అవసరం లేదు. కానీ ఈడీని తీసుకురావాలంటే ఏం చేయాలి, ప్రభుత్వం కూడా మొదలు ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోవాలి కదా. ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వం చేసుకోవచ్చు. నిజంగా ఈడీని ఇన్వాల్వ్ చేయదలుచుకుంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ నాయకులు చాలా మంది మాట్లాడుతున్నారు కదా, కేసీఆర్ గారి దాకా హస్తం ఉంది అని చెప్పి నిజంగానే వాళ్ళ చిత్తశుద్ధికి ఏం చేయాలి, ఆటోమేటిక్ గా వీళ్ళు ఏం చేయాల్సిన పని ఏంటంటే ఈడీని ఇన్వాల్వ్ చేయాలి. డబ్బులు ఇప్పుడు మీరన్నా ఇప్పుడు మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయి, డబ్బులు చేతులు మారినాయి, అదే అంతే కదా, హవాలామని చేతులు మారింది. డబ్బులే ఇక్కడ 10,000 20,000 యూపీఐ ద్వారా ఇవ్వడం వేరు, కానీ డబ్బులు చేతులు మారినప్పుడు ఏం చేయాలి, వీళ్ళు ఈడీ ఇన్వాల్వ్ అయితే అయిపోతుంది. దానికి కొన్ని చట్టంలో వెసులుబాటు ఉన్నది, ఈ రకమైన పర్మిషన్స్ అవసరం లేదు. కనుక ఈడీని ఇన్వాల్వ్ చేసారు అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం కనుక ఒకవేళ తప్పించుకుందాం అని చూసిన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చాలా ఒత్తిళ్లు వస్తాయి. ఇదే అధికారులు మళ్ళీ ఇందులో పనిచేస్తున్నారు, ఇదే అధికారులు వీళ్ళకి అవసరం పడతారు, ఇదే అధికారులు రేపు పొద్దున్న ట్యాంపరింగ్ అవసరమైన పనులు చేస్తామని ఒప్పుకుంటారు. మీరు చూడండి, అవినీతి పరులు ఏ శాఖలో ఉన్నా కొత్తగా కలెక్టర్ మారినా లేకుంటే కొత్తగా ప్రభుత్వంలో ఎవరైనా వచ్చినా వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ వేల వంకర పెడితే వెన్న వస్తుంది, ఎక్కడ అవినీతి డబ్బులు మనం సంపాదించుకుంటే వీలవుతుందని కొత్త వాళ్ళకు నేర్పుతారు. నిజంగా చెప్పాలంటే 35 ఏళ్ళు అధికారులు ఉంటారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు రాజకీయ నాయకులు ఉంటారు ఏ పదవిలో అధికారంలో. కనుక 5-10 ఏళ్ళ ఉన్న రాజకీయ నాయకులకు బాగా అవినీతి నేర్పేది, ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎక్కడ నొక్కితే డబ్బులు వస్తాయి, ఎక్కడ ఏటీఎం ఉన్నది అని చెప్పి నేర్పేది అధికారులు మాత్రమే. అయితే ఈ అధికారులు ఏం చేస్తారంటే
సస్పెండ్ అవుతుంటారు, మళ్ళీ వాళ్ళే వస్తుంటారు. ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళే ఉంటుంటారు. ఇది కూడా పెద్ద దెబ్బ. మీరు ఒక రేవంత్ రెడ్డి గారి దృఢచిత్తంతో తలుచుకుంటే లాభం లేదు. రేవంత్ రెడ్డి గారి కింద స్థాయి నా రాజకీయ నాయకులు తలుచుకోవాలి, దాని కింద తలుచుకోవాలి. ఇవన్నీ చూస్తున్నాం మనం. సివిల్ సప్లైస్ లో మొన్నటిదాకా ఆరోపణలు ఎట్లా ఉండి ఇవాళ ఆరోపణలు ఎట్లా వస్తున్నాయి అంటే, వ్యవస్థలో కొందరు మార్చకుండా మొత్తం వ్యవస్థను సమూలంగా మనకు ప్రక్షాళన చేయకుండా ప్రభుత్వాలు మారినంత మాత్రాన హామ్ పట్టాని మొత్తం మాయాజాలం ఉన్నట్టు నిన్నటి దాకా ఉన్న అవినీతి ఏ శాఖలో పోదు. పోవాలంటే దృఢచిత్తం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. దాని ద్వారా ముందుకు పోయే ప్రయత్నం చేయాలి. ఇక్కడ దృఢచిత్తం ఉన్నది, చిత్తశుద్ధి ఉంది. కానీ ఇంతకుముందు మర్యాదగా అన్నట్టు వాళ్ళకు ఎన్నికల కోడ్ ఒకటి వచ్చింది. ఈ ప్రభుత్వానికి 2-3 వరుసగా వచ్చినాయి. ఒకటేమో హామీల అమలు చేద్దామనే లెవెల్లో ఎన్నికల కోడ్ వచ్చేసింది. మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తున్నది, పంచాయతీ ఎన్నికలు కూడా వస్తుంది. ఈ దశలో ఏమైందంటే ఏది సక్రమంగా పూర్తిగా చేసే పరిస్థితి రాకుండా అయింది. 6 నెలలుగా ప్రభుత్వం ఉన్నా కూడా ఈ 6 నెలల్లో చాలా అవరోధాలు ఉన్నాయి. దీన్ని బయటపడి పంచాయతీ ఎన్నికలది ఈ కేసులకు పనికిరాదు, పెద్దగా అవరోధం కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీన్ని ముందు పెట్టుకోవాలి. ఫోన్ ట్యాంపరింగ్ కేసులో పెద్ద ఎత్తున అసలైన ఎవరైతే తీగ లాగాలి, డొంక కదిలించాలి. ఎంత పెద్దవాడున్నా దాన్ని బయట తీస్తే మంచిది. ఎందుకంటే ఈ అనైతికమైన చర్య మీ మీద నా మీద కూడా జరగవచ్చు కనుక దీన్ని ప్రభుత్వం సీరియస్ గా పట్టించుకోవాలి. ఇప్పుడు బాధితుడు ఎవరైనా బాధితుడే కదా, అది సామాన్యుడా పెద్దవాడు అన్నట్టు కాదు. కనుక స్వయంగా రేవంత్ రెడ్డి గారి ఇందులో బాధితుడు కనుక ఏ పరిస్థితుల్లో దీన్ని ఆశామాషకి తీసుకోవద్దు. రేపు సిబిఐని కూడా కోరితే మంచిదే, కానీ ఎవరో కోరితే నేను చేస్తా అనేది మాత్రం సాకు మాత్రమే అవుతుంది. కొంచెం ఈడీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. ఇప్పుడు ఈ డబ్బులు చేతులు మారిన దానిలో చాలా మంది బయటపడతారు. అంతకుముందు మనం కరోనా కాలంలో చూస్తున్నాం, ఒక ల్యాబ్స్ లో మనకు ఒక మన మెడికల్ కంపెనీ దాంట్లో వీరు వాళ్ళ కట్టలు డబ్బులు దొరికిన సంగతి చూసినాం మనం. అంటే అవాలామని చలామణి ఇప్పటికి కూడా జరుగుతుంది. దీన్ని ఈడీ మాత్రమే అరికట్టకపోతుంది. సిబిఐ ఏమో నేర విచారణ ఇంకో రకమైన వాళ్ళది వేరే ఉంటుంది. దానికి కూడా పర్మిషన్ ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తే నిమిషాల్లో వాలిపోతారు, గంటల్లో వాలిపోతారు. అది కూడా చేయొచ్చు. ఏదైనా సరే నిజాలు ప్రజలకు తెలవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి, కానీ నిజంగా నిజాలు ఏమవుతున్నాయి ప్రజలకు తెలిసే అవసరం మన మీడియా ద్వారా తెలవాల్సిన అవసరం ఉంది. కనుక దీన్ని ఇక్కడతో ఆగకుండా ఈ ఎన్నికలు ముగియ కానీ జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ముందు పెట్టి ఈ ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇది పూర్తి ఇల్లీగల్. రాజకీయ ప్రత్యర్థుల మీద కాదు, తమ వాళ్ళ మీద ప్రయోగించింది. ఇది కాకుండా సెలబ్రిటీస్ అట్లా వ్యాపారవేత్తల మీద కూడా చేశారు. ఇప్పుడు బయటపడుతున్నాయి. శ్రీశైలం గారికి చూస్తున్నాం కదా, ఎఫ్ఐఆర్ దాఖలు అవుతున్నాయి. చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. మొన్నటిదాకా భయపడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు. మొన్నటిదాకా పోలీస్ ఆఫీసర్ పిలిపించి భయపెట్టారు, నన్ను ఇట్లా అయితే వింటా లేకపోతే లేదని చెప్పారు అని చెప్పి కొత్త కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇంకా కొంచెం ప్రభుత్వం గట్టిగా దీన్ని చర్య తీసుకుంటుంది అనే నమ్మకం ప్రజలకు వస్తే వందలాది మనకు కంప్లైంట్స్ ఈ ఫోన్ ట్యాపరింగ్ మీద వస్తాయని. ఎస్, మలయాద్రి గారు, జస్టిస్ శరత్ గారి పేరు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రస్తావనలోకి తీసుకొచ్చారు. ఈ కేసులోనే ఆ విచారణ కొనసాగుతుందా, లేదు అంటనంటే జ్యుడిషరీ పరంగా కూడా ఒక ఫిర్యాదు నమోదు చేసి సపరేట్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగించే అవకాశం ఉందా? ఇక్కడ జ్యుడిషరీ కొత్తగా ఒక కేసు పెట్టే పరిస్థితి ఏముందండి? ఇప్పుడు ఎవరైతే జడ్జి గారు యొక్క ఫోన్ ట్యాప్ చేశారన్నారో వాళ్ళకి కూడా జడ్జి గారిని కూడా ఒక విట్నెస్ కానీ పిలుస్తారు దీంట్లో. ఒకటి, ఒకవేళ జడ్జి గారికి ఒకసారి ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన ఇండిపెండెంట్ గా యాక్ట్ చేసి ఆయన యొక్క విధులు ఏమైనా భంగం కలిగినట్లు ఆయనకు అనుమానం ఉంచి ఆయన దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఆయన ఏదైనా కంప్లైంట్ ఇస్తే త్రూ కోర్టు దాన్ని రిజిస్టర్ చేస్తారు. త్రూ కోర్ట్ అంటే కోర్టు రిజిస్ట్రార్ గారి ద్వారా లేకపోతే ఆ క్యాడర్ని బట్టి ఎవరి ద్వారా పంపించాలో వాళ్ళ ద్వారా ఒక కంప్లైంట్ పంపించేదానికి అవకాశం ఉంది. ఎవరు కంప్లైంట్ ఎలా ఇస్తారనేది మనం ఊహించలేము. బట్ ఈ పర్టికులర్ కేసులో ఈ యొక్క అలిగేషన్స్ చూస్తే జడ్జెస్ యొక్క ఫోన్స్ ఎందుకు ట్యాప్ చేశారు అనే దాన్ని ప్రత్యేకంగా చూస్తే మనము ఒక సంచలనాత్మకంగా ఈ కేసు ముందుకు తీసుకెళ్లే తట్టుగా కనిపిస్తుంది. అయితే ఇది న్యాయవాదులు, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి పెడితే దానివల్ల వాళ్ళకి
కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు ఆ ఆ కేసులో అంటే ఏదైనా పర్టికులర్ కేసులో ఏం జరగబోతుంది అని తెలుసుకునే దానికోసంగా ఆ జడ్జి గారు ఏమైనా తప్పులు చేస్తున్నారా, ఒప్పులు చేస్తున్నారా, ఎలా యాక్ట్ చేయబోతున్నారు, లేకపోతే ఆ కేసులో వీళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఏమైనా ఉందా లేదా అని తెలుసుకునే దానికోసంగా మెయిన్గా చేసుకుంటారనేది ఒకటి. లేదా కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే విధి నిర్వహణలో నిష్పక్షపాతకంగా ఒక అధికారి కానీ జడ్జి కానీ పనిచేస్తుంటే ఖచ్చితంగా ప్రతివాడి జీవితంలో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, లేకపోతే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. ఆ పొరపాట్లు బేస్ చేసుకొని వాళ్ళు ఏమైనా లొంగుతారేమో అనే ప్రయత్నం కూడా చేసేదానికి ఒక బేస్ ఉంటుంది అనమాట. చాలామంది ఈ మధ్య కాలంలో అంటే ఈ ఎడిటోరియల్లో కూడా వస్తుందన్నమాట. ఒక అలిగేషన్ ఏంటంటే సీనియర్ లాయర్లకి తొందరగా ఆర్డర్లు వస్తున్నాయి, లేదా వాళ్ళకి కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది అంటే అది జడ్జ్ గారు అది అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అవుతుంది అనుకుంటాను. వీల్ ఫోకస్ ఆన్ ది టెలిఫోన్ ట్యాపింగ్, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అండ్ కాంట్రడిక్షన్స్. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా జడ్జెస్ యొక్క పర్సనల్ లైఫ్ లో ఎంటర్ అయ్యి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, వాళ్ళు ఏదైనా లొంగుబాటులో చేస్తున్నారా, ఎవరి లొంగుబాటులోకైనా వాళ్ళు వెళుతున్నారా, లేదా మనం వాళ్ళని లొంగుబాటు చేసుకోవచ్చా అనేది తెలుసుకోవటానికి కోసం చేసే ప్రయత్నమే ఈ ట్యాపింగ్. అందుకోసం చెప్తున్నా నేను ఈ విషయాలు, జనరల్ ఎగ్జాంపుల్స్. సో దీంట్లో పరిశోధన చేస్తే తప్ప ఎందుకు ఆ జడ్జి గారి లేకపోతే ఆ న్యాయవాదుల యొక్క ఫోన్లు ట్యాప్ చేశారనేది మనకు తెలియదు. సో పరిశోధన జరిగినప్పుడు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని కొత్త కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదు. అయితే విధి నిర్వహణలో చేసే పనులు చేసేటప్పుడు ధిక్కరించిన స్వభావం కనుక ఉంటే మటుకు కోర్టు ధిక్కరణ అనేది మటుకు జడ్జి గారే కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని మటుకు త్రూ రిజిస్ట్రార్ కానీ తగు అధికారులతోటి హైకోర్టు సూమోటో కూడా తీసుకోవచ్చు. ఎస్, బండారు రామ్మోహన్ రావు గారు, అంటే ఇందులో ఎంత డీప్గా వెళ్తే అన్ని ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛా స్వాతంత్రాలకు భంగం కలిగించేటటువంటి విషయాలు కుప్పలుగా బయటపడుతున్నాయి. కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారంగా షంబీపూర్ రాజు బీఆర్ఎస్లో చాలా కీలకమైనటువంటి నేత, ఎమ్మెల్సీ, ఆయన ఫోన్ ట్యాప్ చేసినట్టు ఒప్పుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి మానసపుత్రిగా చెప్పుకునేటటువంటి రెసిడెన్షియల్ కాలేజెస్కు సృష్టికర్త, చివరకు ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారు. తిరిగల కృష్ణారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సునీతా మహేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి మంత్రి గారి భార్య, తీన్మార్ మల్లన్న గారు, రేవంత్ రెడ్డి గారు టీపీసీ అధ్యక్షులు, మీడియా పర్సన్స్, ఎన్టీవీ నరేంద్ర చౌదరి, ఏబిఎన్ రాధాకృష్ణ, ఇంకా ఎంతోమంది పేర్లు వాళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. అంటే వీటన్నిటిని చూస్తే అంటే ప్రజాస్వామ్యం ఒక అభద్రతా భావంలో కొనసాగుతుందని చెప్పే అంశాన్ని మనం భావించవచ్చా? శ్రీశైలం గారు, రాజ్యాంగం ఏం చెప్పింది, మన చట్టాలు ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడే రాజ్యం అంటే స్టేట్ ఉంటే అది వెనకటి రాజులు కావచ్చు, తర్వాత ఆధునిక ప్రభుత్వాలు కావచ్చు, ఫోన్ ట్యాపరింగ్ కానీ లేకుంటే గూఢచర్యం అనేది ఇవ్వాలి కదా. ఎప్పుడు చెప్తుంటారు రామరాజ్యం అంటాం. రామచంద్రుని కాలంలో కూడా వేగులు పోతేనే ఆ చాకలాయన అన్నాడు కదా, నీ భార్యను నేను నా భార్యను అట్లా తెచ్చుకోలేను, ఆయన రావణాసురుడి దగ్గర శ్రీలంకలో ఉండొచ్చింది అని చెప్పారు. అప్పుడు సరే, ప్రజల నిర్ణయం మేరకు ప్రజలను సంతృప్తిపరుస్తామని సీతను విడిచిపెట్టిండి, అది వేరు. కానీ ఏమంటున్నా అంటే ఆధునిక రాజ్యంలో కూడా ఫోన్ ట్యాంపరింగ్ అన్ని తప్పులు కావంటున్నాను. ఫోన్ ట్యాంపరింగ్ కానీ ఇతరత్ర చేస్తే లీగల్ గా చేస్తే తప్పు కాదు. మీరు అన్నీ కూడా ఇల్లీగల్ గా చేసింది. వీళ్ళందరూ కూడా ఇల్లీగల్ చేయడం కూడా, దాంతో కూడా పాము తన గుడ్లను తానే తింటున్నట్టు ఈ ప్రభుత్వం చేసిందంటే తన వాళ్ళని నమ్మలేదు, పరాయి వాళ్ళని ఎట్లా నమ్మదు. ఈ రెండు పనులు చేసింది కనుక ఇప్పుడు అంతా బయటపడుతున్నాయి ఒక్క వెనుక. అంటే అందులో మీరు అన్నట్టు మీడియా వాళ్ళు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, అట్లానే వ్యాపారవేత్తలు ఉన్నారు, నాలుగో తమ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎదుటి పార్టీ వాళ్ళు ఉన్నారు. అయితే లీగల్ గా మీరు వారిని కనుక మనకు ఏదైతే
హోమ్ సెక్రటరీతో పర్మిషన్ తీసుకొని చేస్తే ఏం లేకుండే. ఎప్పుడు కూడా నేను ఒక ఉదాహరణ చెప్తుంటాను శ్రీశైలం గారు. ఇప్పుడు Yes. నల్లధనం తెల్లధనం అంటారు. నల్లధనం తెల్లధనం అంటే నల్లది అయితే బ్లాక్ ఉంటుంది, తెల్లధనం అయితే తెల్లగా ఉంటుందా? కాదు కదా. ఆదాయ పన్ను కడితే తెల్లధనం, ఆ డబ్బును ఆదాయ పన్ను కట్టకపోతే నల్లధనం అవుతుంది. డబ్బు అదే, డబ్బుకు రంగు ఉండదు, రంగు రుచి వాసన ఏముండదు, అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే. ఇది అంతే. ఏమంటున్నా అంటే హవాలా మనీ ఏదైతే ఈ మొత్తం కేసుల్లో మారిందో అది కీలకమైందని నేను అంటున్నాను. ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎటుపోయినా, ఎవరు తీసుకున్నారు, ఎవరికి ఇచ్చారు అనేది చివరికి చేరింది ఎక్కడికి. ఇప్పుడు Yes. మనకు హిందీలో పాట ఉంది, అంటే మన కోనడు కొండల నుంచి వచ్చిన చిన్న చిన్న జలపాతాలు పోయి, నదులు అయితే నదులు పోయి సాగరం మీలే కోనస జలిమే అని పాట ఉంది ముఖేష్. అట్లా ఈ సాగరంలో కలిసింది కదా, దీన్ని తీగలాగి మెల్లమెల్లగా ఈ కనెక్షన్స్ అని తీసుకోకపోతే సాగరం ఎక్కడ ఉన్నది, మహాసాగరం. ఈ మొత్తం కుంభకోణానికి ఫోన్ ట్యాంపరింగ్ అనే కుంభకోణానికి సాగరం అనేది ఎక్కడికో గమ్యస్థానం ఉంది కదా, ఆ గమ్యస్థానాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలంటున్నాను. లేకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు రాజకీయంగా మిగిలిపోతుంది, 4 రోజుల తర్వాత మర్చిపోతాం. చూసింది కదా, నయీం కేసు మర్చిపోయినామా లేదా? నయీం కేసులో ఎంతమంది బయటపడతారు అనుకున్నాం మనం? తమ దాకా వచ్చేదాకా కూడా నయీం ఎన్కౌంటర్ కాలే. ఇప్పుడు మీరు చూడండి, నయీం అనేవాడు కాంగ్రెస్, కమ్యూనిస్టు, తెలుగుదేశం, అసలు అన్ని పార్టీల మంది బెదిరించండి వాడు. కానీ ఏమైంది, చివరికి టిఆర్ఎస్ లో అగ్రనాయకుల తెరువు పోయినప్పుడు ఎన్కౌంటర్ చేయబడి, ఎన్కౌంటర్ అయిన తర్వాత డైరీలో ఏముందో ఇప్పటికి మనకు బయటపడతలేదు కదా. మరి ఎన్కౌంటర్ చేసిన తర్వాత నయీం డైరీలో ఉన్న విషయాలు ఎట్లా బయటపడతలేవో, ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు నేను మనం చెప్తున్న అన్ని ఊహాగానాలు చేస్తున్న క్రమంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దీన్ని స్థూలంగా ఆధారాలు సేకరించి, ఆధారాల తర్వాత బయట పెట్టినప్పుడే కదా మనం నిజంగా రిజిస్టర్ అయ్యేది. ఇంకో మాట కూడా, ఇప్పుడు మన జడ్జి ఇంట్లో దొంగలు పడితే జడ్జి కంప్లైంట్ చేయాల్సింది, జడ్జికి అధికారం లేదు, కంప్లైంట్ మళ్ళీ SHOకి చేయాల్సిందే అక్కడి సొంతంగా. ఇదే అంతే. నేనేమంటున్నానంటే హైకోర్టు సుమోటోగా ఎవరైతే జడ్జి గారి ఫోన్ ట్యాంపరింగ్ అయిందని తెలిసిన సందర్భంలో, ఆ స్టేట్మెంట్ వచ్చిన సందర్భంలో ఒకటి చేయొచ్చు, నాట్ బిఫోర్ మీ పెట్టుకోవచ్చు, ఈ కేసు నా దగ్గర వద్దుగా, ఎందుకంటే నేను కూడా ఇందులో విట్నెస్ అవుతా అని వారు నాట్ బిఫోర్ మీ పెట్టుకోవచ్చు, ఇప్పటికైనా వేరే బెంచ్కి వెళ్ళిపోతుంది. రెండవది, ఇది జరిగిన నేరం కనుక తన పట్ల కూడా ఈ మామానుషంగా ఫోన్ ట్యాంపరింగ్ చేసిండని తెలుసుకుంటే దీని మీద కన్సర్న్ అథారిటీస్ ద్వారా కేసు సుమోటో పెట్టియొచ్చు. హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చినాక పెట్టక తప్పదు కూడా. హైకోర్టు చాలా సార్లు పలానా కేసు రిజిస్టర్ చేయమని మీరు వీళ్లకు పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సందర్భం ఉన్నది, అది చేయొచ్చు. ఇంకొకటి కూడా ఏమైతే న్యాయ వ్యవస్థ మీద కూడా ఫేర్ కామెంట్ చేయొచ్చు శ్రీశైలం గారు. ఒకటి ఏంటంటే మఫిసల్ కోర్టులో ఉన్న మేజిస్ట్రేట్లు కానీ వీళ్ళందరూ బయటకు వెళ్తే, అడుగు బయట పెడితే అందరి కళ్ళలో ఉంటారని తెలుస్తుంది. ఎందుకంటే గ్రామాల్లో కానీ మఫిసల్ కోర్టుల్లో జడ్జి ప్రైవేట్ స్వేచ్ఛ తక్కువ ఉంటుంది. అదే నగరాల్లో ఉన్న ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల ప్రైవేట్ స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందని నేను అంటున్నాను. వాళ్ళు ఇంటికి ఎవరు వస్తుందో తెలియదు, ఎవరు పోతుందో తెలియదు, ఎవరితో మాట్లాడుతుందో తెలియదు. అంటే వాళ్ళు కూడా మానవాతీతులు కాదు కదా, మానవ సమాజం నుంచి వచ్చిన వాళ్ళు, మన నుంచి వచ్చిన వాళ్ళు, మన అన్నో తమ్ముడు కొడుకో జడ్జిగా ఉండొచ్చు. కానీ వీళ్ళ ప్రవర్తన కూడా మనం చూస్తే మనకు చాలా వరకు కేసుల్లో దేనికి బెయిల్ వస్తున్నాయి, దేనికి వస్తలేవు, ఎవరి బెంచ్కి పోవాలి. ఇప్పుడు మేము అడ్వకేట్లు మాట్లాడుకుంటాం, ఎవరి బెంచ్ ముందు పోతే తొందరగా వస్తుంది. కొందరు మేడప్ మైండ్తో ఉంటారు, ఏంటంటే ఏం లేదు దీనిలో బెయిల్ ఇచ్చేస్తా, ఏమైనా కానీ ఇచ్చేస్తాను. కొందరు రిజల్ట్ ఎట్లా ఉంటారు, నిజాయితీ పరుడైన వాడిని తీసుకొస్తే కూడా బెయిల్ దొరకదు, 6 రోజులు 10 రోజులు పంపుతా అంటారు. అంటే ఈ న్యాయ వ్యవస్థలో లూప్ హోల్స్ ను కూడా కేసు బై కేసే, ఎక్కడా కూడా బెయిల్ వస్తుందా రాదా అని నేను చెప్పాను. నేను పట్టుకున్న కేసులో నా వాదన ఏం చెప్పి, పెన్ను నా చేతిలో ఉండదు, పెన్ను ఎవరి చేతిలో ఉంటుంది, జడ్జి గారి చేతిలో ఉంటుంది. వారు సంతకం పెట్టాలి, వారు బెయిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాడిని వాడు. ఇదే అంతే. నేను ఏమంటున్నానంటే ఈ మొత్తం వ్యవస్థలో న్యాయ వ్యవస్థ పాత్ర కూడా ఉంది కనుకనే, న్యాయ వ్యవస్థలో కేసులు తమ ఉన్నాయి కనుకనే వాళ్ళ కార్యకలాపాల మీద వాళ్ళు ఎవరితో పోతున్నారు అనేది కానీ దాని మీద కూడా ఎంక్వైరీ చేసినట్టు అనిపిస్తున్నది. అందుకని ఈ తీగ లాగాలి, మొత్తం డొంక కదలాలి. దీనికి పై స్థాయి దాకా లింకు లేకుండా మాత్రం జరగలేదు. అన్ని కేసీఆర్ గారు, కేటీఆర్ చెప్పకపోవచ్చు, కానీ చెప్పేంత వరకు, అంటే ఒక అవకాశం ఇచ్చింది వాళ్ళు కనుక, అవకాశం ఇల్లీగల్ అవకాశం, లీగల్ గా అవకాశం ఇస్తే ఎవరేమన్నారు, తీవ్రవాదుల పట్లను, అది మత తీవ్రవాదం కావచ్చు, వామపక్ష తీవ్రవాదం కావచ్చు, లేకుంటే సంఘ విద్రోహ శక్తులుగా సమాచారం తెలుసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది, తప్పనిసరి ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తుంది. కానీ ఇది కాకుండా ఫోన్ ట్యాంపరింగ్ ద్వారా తమ స్వప్రయోజనాల కోసం ఎలాంటి పర్మిషన్ లేకుండా చేసిన ఫోన్ ట్యాంపరింగ్ తప్పు. ఇది ఎవరు చేసినా వాళ్ళని పట్టు. థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ జస్టిస్ నేరళ్ళ మలయాద్రి గారు. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేటటువంటిది దేశవ్యాప్తంగా కూడా
సంచలనాత్మకమైనటువంటి ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. మీడియా ప్రతినిధులతో పాటు జ్యుడిషియరీ సిట్టింగ్ జడ్జిల ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది ఇది సీరియస్ అంశంగా పరిగణించేటటువంటి అవకాశం ఉంది. అవసరం అనుకుంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కు ఈ కేసు అప్పజెప్పాలనేటటువంటి అంశాన్ని వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.